అరే, మిగతా స్టార్ హీరోలు ఒక్క సినిమానే 2-3 ఏళ్లు చేస్తుంటే ప్రభాస్ మాత్రం బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్నాడు. అస్సలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒకేసారి ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడు అనేది అర్థం కాని విషయమే. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాల విషయంలో కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే అభిమానులకు ఏడాదికి 2, కుదిరితే 3 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన డార్లింగ్ ఈ ఏడాదిలో కల్కితో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే 1100 కోట్ల గ్రాస్ దాటేసిన కల్కికి 32వ రోజు కూడా బుక్ మై షోలో అక్షరాల 63,000 టికెట్లు బుక్ అయ్యాయి. అంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కల్కి థియేటర్ రన్ క్లోజ్ కాకుండానే రాజాసాబ్ సందడి మొదలైపోయింది. తాజాగా రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అసలు ఇంత స్పీడ్గా పాన్ ఇండియా సినిమాలు పూర్తి చేయటం, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వటం, వరుసగా రిలీజ్ చేయటం ఒక్క ప్రభాస్కే సాధ్యం. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే మిగతా హీరోలు, అభిమానులు అప్డేట్స్ కోసమే ఏళ్లకేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభాస్ లైనప్ తీసుకుంటే రాజాసాబ్ షూటింగ్ స్టేజ్లో ఉండగానే సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హనురాఘోపుడి సినిమాలు సెట్స్ పై వెళ్లడానికి రెడీగా ఉన్నాయి. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు.